హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత నుంచి మార్నింగే హడావుడైతే ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదండి. సో మార్నింగ్స్ అంతా కూడా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా, హాయిగా నిద్ర లేచి మెల్లగా పనులు చేసుకున్నామా అన్నట్టు నడుస్తుంది అన్నమాట. అంటే బేసిక్గా దానికి రీజన్ పిల్లలకి ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వకపోవడం. బట్ ఈ బంపర్ ఆఫర్ ఎప్పటి వరకు అనుకున్నారు? ఈ వీక్ వరకే. నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో వాళ్ళకి కాలేజ్ స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ మనం పొద్దున్నే లేచి వంటలు చేసి ఇవన్నీ హడావిడి స్టార్ట్ అవుద్ది. ఐ డోంట్ నో ఇక్కడ ఎలా ఉంటుందో. మరి ఇన్ని రోజులు ఎలా అంటే మా వారు ఆఫీస్కి వెళ్తున్నారులేండి, కాకపోతే ఆయన బాక్స్ తీసుకువెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు మేము ఆఫీస్కి దగ్గరగానే వచ్చాం కాబట్టి లంచ్కి ఇంటికే వస్తున్నారు ఎవ్రీడే. సో అందుకని పొద్దున్నే వంట చేసే హడావిడి లేదు. పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్తున్నారు, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వస్తున్నారు, లంచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చేస్తున్నారు. సో అలాగా ఇదివరకు ఆఫీస్కి వెళ్ళడం అంటే ఏదో ఊరు వెళ్ళారా, లేకపోతే ఇప్పుడు వెళ్ళిన మనిషి ఎప్పుడో మళ్ళీ రాత్రికి వస్తారు అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అసలు ఆయన ఆఫీస్లో కన్నా ఇంట్లో ఎక్కువ ఉంటున్నారా ఏంటి అన్న ఫీలింగ్ వస్తుందమ్మా నాకు. అట్లా అంటే అంత ఫ్రీక్వెంట్గా పొద్దున్నే అంటే కొంచెం లేట్ లేస్తున్నా కాబట్టి నేను లేచేసి కొద్దిసేపు ఉండేసరికి ఆయన వెళ్ళిపోతున్నారు. అంటే నేను టిఫిన్ అవన్నీ పెట్టి అవన్నీ చేసే లోపల వెళ్ళిపోతున్నారు, వచ్చి తినేసి. మళ్ళీ నేను వచ్చి ఇలా పని చేసుకొని వంట చేసుకుని అన్నీ చేసుకున్నప్పుడు మళ్ళీ టింగ్ ఇంటికి వచ్చేస్తున్నారు. మళ్ళీ ఒక గంట సేపు ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా భోజనం చేసుకొని ఏం చేసాం ఏంది ఇదంతా మాట్లాడుకుంటున్నాం. సరే భోజనం చేసి మధ్యాహ్నం నేను ఇంకేదైనా పనులు చేసుకునే లోపల సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. సో అలా అన్నమాట. ఆయన ఆఫీస్లో కన్నా ఇంట్లో ఎక్కువ ఉంటున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. దగ్గర ఉండడం వల్ల అది బెనిఫిట్ అని అనిపిస్తుంది అనమాట. చాలా 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 ట్రావెలింగ్ టైం అయితే తగ్గింది అఫ్ కోర్స్. అండ్ కొంచెం ఆయన స్ట్రెయిన్ అవ్వడం, ఆయన ఎనర్జీ డ్రైన్ అవ్వడం ఇవన్నీ కూడా తగ్గినాయి అనమాట. సో వీఆర్ హ్యాపీ అబౌట్ దాట్. సో ప్రస్తుతానికైతే ఆ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నాం. బట్ నెక్స్ట్ వీక్ నుంచి పిల్లల కాలేజ్ ఈయన ఆఫీస్ పక్కనే, అలానే పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చి వెళ్ళేంత ఛాన్స్ ఉండదట. సో ఈయన ఏమంటున్నారంటే, నేను కూడా అంటే ఎలాగో మార్నింగే లేస్తావు కాబట్టి పిల్లలకి ఎలాగో బాక్స్ పెట్టాలి కాబట్టి నాకు కూడా పెట్టేసి నేను కూడా మధ్యాహ్నం రాను అని అంటున్నారు అనమాట. సో చూడాలి, నెక్స్ట్ వీక్ నుంచి కథా కబామిషి అంతా మారిపోబోతుంది. ఇంకా చుట్టి ఓన్లీ ఫర్ 1 more వీకెండ్, తర్వాత అంతా మళ్ళీ మన పనులు స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఇవాళ ఏంటంటే మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్లు అయినాయి, ఆయన ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు లేచారు, ఇల్లంతా సర్దుకున్నాము, ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈరోజు ఆకుకూరలు ఖచ్చితంగా వీక్లీ 4 వెరైటీస్ అన్న తెచ్చుకుంటాం అనమాట. అంటే వీక్కి సరిపడా వెజిటబుల్స్ అన్నీ ఒకేసారి తెచ్చుకుంటాం కదండి. సో ఒక వీక్లో 4 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాను. సో వాటిని రకరకాలుగా ఎలా కుక్ చేయాలి అన్నవన్నీ ప్లాన్ చేసుకుంటాను అనమాట. మోస్ట్లీ ఇదిగోండి, అంటే 20 రూపీస్కి ఇట్లా వస్తాయి కదా, ఇది 20 రూపీస్ కట్ట అనమాట. ఇట్లాంటి కట్టలు 5 ఇచ్చారు. అయ్యో పడిపోయింది. సమ్మర్లో ఆకుకూరలు ఎక్కువ దొరకవు, కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలా అంటారు. బట్ ఈ ఇయర్ నాకు ఏం అనిపించలేదండి అలాగా. అన్నీ మంచిగానే దొరుకుతున్నాయి, అన్నీ బాగానే అవైలబుల్గానే ఉన్నాయి. ఒక్కొక్కసారి మాత్రం సమ్మర్లో ఆకుకూరలు రావట్లేదు అని బాగా ప్రైజ్ అవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తుంటాం కదా. బట్ ఈసారి అయితే అలా ఏం లేదు. సో ఆకుకూరలు బాగా తినాలి, అంటే బాగా ఇన్ ద సెన్స్ చెప్పాను కదండి, అట్లీస్ట్ ఒక 4 times, అది కూడా 4 వెరైటీస్. మనకు ఆకుకూరలో చాలా వెరైటీస్ ఉంటాయి, బట్ చాలా మంది తినేది ఏంటంటే పాలకూర, తోటకూర, గోంగూర. మోస్ట్లీ ఈ 3 ఎక్కువ తింటారు. మిగతా బచ్చల కూర, పొన్నగంటి కూర, గంగవాయల కూర, కోయ కూర ఇట్లాంటివన్నీ చాలా తక్కువ తింటారు అన్నమాట. సో ఎప్పుడైనా ఒక్కసారన్నా మనం వేరే వేరే వెరైటీస్ ట్రై చేస్తూ ఉండాలి కదా. అంటే బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. సో మనం ఇది మాత్రమే తింటాం, ఇది తినమంటే విల్ బి మిస్సింగ్ దాట్ ఇంగ్రీడియంట్స్. సో మనం ఆబ్వియస్లీ అన్ని రకాలు తినాలి కాబట్టి ఆకుకూరలో కూడా ఐ కీప్ చేంజింగ్ అనమాట. 4 వెరైటీస్. అఫ్ కోర్స్ ప్రతిసారి పాలకూర ఖచ్చితంగా ఉంటుంది, పాలకూర, తోటకూర. గోంగూర ఎక్కువ తినము, ఎందుకంటే మామయ్య గారికి త్వరగా పడదనమాట గోంగూర. అందుకని నేను గోంగూర ఎక్కువ తీసుకురాను. అసలు ఎక్కువ కాదు, చాలా తక్కువ తీసుకొస్తాయి. ఇప్పుడే ఈయన ఒకసారి మాత్రమే గోంగూర. లేకపోతే గోంగూర ఇస్ ద లీస్ట్ ప్రిఫరబుల్ ఆకుకూర ఇన్ ఆర్ హోమ్ అనమాట. ఎక్కువ పొన్నగంటి కూర తీసుకొస్తాం, ఎందుకంటే పొన్నగంటి కూర కళ్ళకి చాలా మంచిది. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్లో కళ్ళు ఆ స్క్రీన్ని చూసి అందరికీ ముందే స్పెట్స్ రావడాలి అన్నీ కామన్ అయిపోయినాయి. సో అందుకని ఐసైట్ని కాపాడుకోవాలి. సో ఐసైట్కి పొన్నగంటి కూర బాగా మంచిదనమాట. సో అందుకని అట్లాంటివి ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే ప్రస్తుతానికి మనం బచ్చల కూర వండుకుంటున్నాం అనమాట. ఇది బచ్చల కూర. ఆకుకూర వండుకోవడానికి బెస్ట్ ఏంటి అని అంటే ఆబ్వియస్లీ పప్పులో వేసి వండుకోవడమే. కందిపప్పు అయిపోయింది.
యాక్చువల్గా కందిపప్పు కానీ మిక్స్డ్ దాల్ ఉంటుంది కదండి, ఒక 5 వెరైటీస్ ఆఫ్ పప్పు, అవి కలిపి కానీ చేస్తుంటా అనమాట. బట్ ఇప్పుడు అది కూడా అయిపోయినట్టుంది. అయ్యో, మిక్స్డ్ దాల్ కూడా అయిపోయింది, చూసుకోలేదు. మంత్ ఎండ్ కదా, అన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ప్లేన్ కందిపప్పు అయితే ఉందిలేండి, దీన్నే వండేసుకుందాం మనం. సో పప్పులో వేసేస్తే ఏంటంటే పప్పు ద్వారా మన బాడీకి ప్రోటీన్ వస్తాయి. ఆబ్వియస్లీ ఎదిగే పిల్లలకి ప్రోటీన్ చాలా అవసరం, రోజు ప్రోటీన్ మన బాడీకి కూడా అవసరం. కాబట్టి ప్రోటీన్ నీడ్స్ కోసం పప్పు మంచిగా వండుకోవడం బెటర్. కాకపోతే పాలిష్ చేయని పప్పు వాడుకోవడం బెటర్ అనమాట. సో ఈరోజు మా కూర ఏంటో అర్థమైపోయింది కదండి, ఆ కూర పప్పు అండ్ అలాగే రసం పెట్టేసి ఏదైనా సింపుల్గా చిన్న ఫ్రై లాగా చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే మనకి ప్రోటీన్ కంటెంట్ కావాలన్నాను కదండి, ఇట్లాగా ఏమైనా నానబెట్టుకోవాల్సినవి ఉన్నా ఇలా నానబెట్టేసుకుంటుంటారు అనమాట. ఇవేమో 5 టైప్స్ ఆఫ్ పీస్ రకరకాలు కలిపి మనకి ఇలా అవైలబుల్గా ఉంటాయి కదా. ఒక్కొక్కసారి పెసలు నానేస్తా, లేదా శనగలు, పీస్, ఇట్లా రకరకాలు. ఇందులో శనగలు కూడా ఉంటాయిలేండి. ఇవి నానబెట్టేసుకున్నాం అనుకోండి ఒకసారిగా, ఒక 2 టైమ్స్కి సరిపడా. అంటే మేము 5గురు తింటాము, సో అందుకని ఒక 2 టైమ్స్కి సరిపడా ఒకసారి నానబెట్టేసుకుంటాను. వీక్లో 2 టైమ్స్ ఇవి తింటాం అనమాట. అండ్ 2 డేస్ చికెన్ తినచ్చు, 2 డేస్ పన్నీర్ తినచ్చు. అట్లా మన ప్రోటీన్ నీడ్స్ని మనమే బ్యాలెన్స్ అవుట్ చేసుకోవాలి కదా. సో ప్రస్తుతానికి అయితే ఈ మిక్స్డ్ పీస్ కూడా నానబెట్టేసుకుందాం. అండ్ పప్పు వండేటప్పుడు కూడా నానబెట్టుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ముందు పప్పుని నానబెట్టేసుకుందాము. అంతలో మన ఆకుకూర చాప్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనకి పప్పు నానుతుంది అనమాట. సో పప్పు అండ్ పీస్ నానబెట్టుకుని ఆకుకూర కట్ చేసుకొని అన్ని పొయ్యి మీద వేసేసుకొని మిగతా పనులు చేసేసుకుందాము. అండ్ ఈరోజు యాక్చువల్గా చాలా పనులు ప్లాన్ చేసుకున్నాను అనమాట, విచ్ ఈస్ మనలో నిద్రిస్తున్న పికాసోని నిద్ర లేపే పని. అప్పుడప్పుడు పెయింటింగ్లు వేస్తుంటాం కదా. లాస్ట్ టైం రకరకాల పెయింటింగ్లు వేస్తారు, తాంజూర్ పెయింటింగ్, బ్లౌజ్ పైన, అది ఇది అని చెప్పి. సో ఈ రోజు కూడా ఏదైనా పెయింటింగ్ వేద్దాము అని అనిపిస్తుంది, చాలా గ్యాప్ వచ్చింది కదా అని చెప్పి. సో ఒక శారీ తెచ్చుకున్నాను అమ్మ దగ్గర నుంచి, అండ్ దాని మీద పెయింటింగ్ వేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో ఫటాఫట్ వంట చేసేసి అన్ని అరేంజ్ చేసేసి, అండ్ దట్టు ఈరోజు హెడ్ బాత్ చేయాలి. ఆయిల్ రాసుకొని నైట్ ఆయిల్ మసాజ్ చేసుకున్నాను. సో హెడ్ బాత్ చేసేసి మధ్యాహ్నం నుంచి మన డిఐవై పనులు స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో అదనమాట ఇవాళ ప్లాన్. అసలు ముందు మీకు ఏం చీర తీసుకున్నాను, దానికి ఏంటి నా ప్లాన్ ఏంటి, ఇది షేర్ చేస్తాను పదవి. సో అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్న శారీ ఇదండి, ఒక మంచి గ్రీన్ కలర్ శారీ అనమాట. దానికి ఇలాగా జరీ బార్డర్ వచ్చింది మెరూన్ కలర్ తోటి. ఇదిగోండి ఇలా మొత్తం పికాక్స్ ఉన్నాయన్నమాట దీని మీద అంతా డిజైన్. అండ్ శారీ మీద అంతా ఆల్ ఓవర్ ఇలా చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి అక్కడక్కడ. సో ఈ కలర్ కొంచెం కాంబినేషన్ అదంతా కూడా కొంచెం ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అనిపించింది. అండ్ ఇది కాటన్ శారీ అనమాట, కంప్లీట్ కాటన్. మొన్న పెడన్ వెళ్ళినప్పుడు ఇట్లాంటి కాటన్ శారీ పైనే తాంజూర్ పెయింటింగ్ లాగా వేశారనమాట. అంటే ఇలా బార్డర్ లాగా అక్కడక్కడ పీకాక్స్ లాగా వేశారు. సో అలా ఏమన్నా ట్రై చేద్దాము అనిపించి ఈ శారీ తెచ్చుకున్నారనమాట. అండ్ దీనిపైకి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ బ్లాక్స్ ఉంటాయి కదండి, ఇవి నేను ఒకసారి ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్ నుంచి. ఇలా చెక్క బ్లాక్స్ ఉంటాయి మనకి, ఇలా ఒక 10 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఆ 10 వెరైటీస్కి రకరకాల ఒక లీఫ్ అని, లేకపోతే ఇట్లాగా ఒక ఎలిఫెంట్ అని, ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇలా ఒక బార్డర్ కూడా ఉంది. సో ఇలా ఒక బార్డర్ లాగా వేసి దానిపైన ఏమన్నా ఇట్లాగా మోటివ్స్ లాగా వేద్దామా అన్న ఆలోచన ఉందన్నమాట. ఇది ఇలా కటింగ్ వస్తుంది, ఇదిగోండి ఇలా కటింగ్ వస్తుంది, వెనక ఇలా చెక్కలా ఉంటుంది అనమాట. దీన్ని మనం పెయింట్లో ఇలాగ డాబ్ చేసి, మొత్తం కాదు జస్ట్ దీనికి పైన లేయర్ అంటే ఇలాగ డాబ్ చేసి, ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టి ఇలా ప్రింట్ వేస్తే అది ఆ పెయింట్ అక్కడ అంటుకుంటుంది అనమాట. బ్లాక్ ప్రింటింగ్ అంటారు చూడండి, అదే అనమాట. సో ఇది ఉన్నాయి కదా, ట్రై చేద్దాము అని అనిపించింది. ఇంట్లో ఉన్న వాటితోటి ఏదైనా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. సో అందుకని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. ఇట్లాగా ఈ శారీ పైన బ్లాక్ ప్రింటింగ్ వెయ్యాలి అని చెప్పి. ఈ బ్లాక్స్లో కూడా మనకి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి, అమెజాన్లో అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మీకు నచ్చిన మోడల్ ఏదైనా సరే మనం తీసుకొని మనంతటి మనం ట్రై చేయొచ్చు అనమాట. ఒక మంచి ఆర్ట్ చేసినట్టు ఉంటుంది, మనకు ఒక మంచి పెయింటింగ్ వేసిన అలాగా ఒక మన చేతులతో మనం ఏదైనా క్రియేట్ చేస్తే డిఐవై ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. సో అట్లా ట్రై చేయాలనుకుంటే బెస్ట్. లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. సో ఏ రోజున ఏం పని చేసుకుంటామో అని ముందే ప్లాన్ చేసుకుంటాం కదండి. సో ఈ రోజు పని ఏంటంటే నాది
ఇలా ఫటాఫట్ వంట ఫినిష్ చేసుకొని నెక్స్ట్ హెడ్ బాత్ చేసుకొని, అంటే ఇవన్నీ కుక్కర్లో వేసేసుకొని హెడ్ బాత్ చేసేసుకొని వచ్చి మిగతా వంట ఫినిష్ చేసుకొని మధ్యాహ్నం కల్లా అన్నీ అయిపోయేలాగా అరేంజ్ చేసేసుకొని మా వారు వచ్చి లంచ్ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయాలండి. ఆల్రెడీ అవన్నీ తీసి పెట్టుకున్నాను కదా, సో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి అని అదనమాట. ఈవినింగ్ లోపు ఆ పెయింటింగ్ వర్క్ ఫినిష్ అయిపోయేలా చూసుకోవాలి అన్నది ఇవాల్టి మన ప్లాన్. అదనమాట మన తక్షణ కర్తవ్యం. సో ఒకసారి మనం ఈరోజు ఏంటి ఏ పనులు అని అనేసుకున్నాం అనుకోండి, ఫటాఫట్ అకార్డింగ్లీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది చేద్దామా అది చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నాం అనుకోండి, పనులు లేట్ అవుతాయి. సో ఈరోజు అలాగా కొంచెం కూడా టైం వేస్ట్ చేసే పనే లేదు. ఫుల్ డే ప్యాక్. కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా రోజుల తర్వాత పెయింటింగ్ వేయబోతున్నాను, ఐఎమ్ డూయింగ్ సమ్ DIY టుడే అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బట్ యాజ్ ఆఫ్ నౌ సో అది ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా మీతో కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.